మహారాష్ట్ర తదుపరి సీఎం బీజేపీ నుంచి వచ్చే అవకాశం ఉంది. బుధవారం తాత్కాలిక సీఎం ఏక్నాథ్ షిండే దానేలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ సీఎంను అంగీకరిస్తున్నామని చెప్పారు. తనకు పదవిపై కోరిక లేదని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ తన వెంట నిలిచారని, ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని షిండే వెల్లడించారు. ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడినట్టు షిండే చెప్పారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మా మనసులో ఎలాంటి ఆటంకాలు సృష్టించవద్దు అంటూ మీడియాకు చెప్పారు. అలాగే మేమంతా ఎన్డీఏలో భాగమే, బీజేపీ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తాం, స్పీడ్ బ్రేకర్ లేదు, ప్రభుత్వ ఏర్పాటుకు మేము అడ్డంకి కాబోమని తమ నిర్ణయాన్ని విస్పష్టంగా ప్రకటించారు. నేనెప్పుడు నన్ను ముఖ్యమంత్రిగా భావించుకోను, నేనెప్పుడు సామాన్యుడిలా పనిచేశాను. ఇది ప్రజల విజయం. మద్దతు తెలిపిన ప్రజలకు ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో ఉదయం 5 గంటల వరకు పనిచేసేవారు. కార్యకర్తలు అందరూ చాలా కష్టపడి పనిచేశారు అంటూ షిండే ప్రభుత్వ ఏర్పాటుకు విషయంలో మహారాష్ట్రలో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగిపోయినట్టు తేల్చేశారు. షిండే ప్రకటన అందరి సందేహాలను దూరం చేసిందని మాజీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మహాయుతిలో ఎప్పుడూ విభేదాలు లేవు, ముఖ్యమంత్రి పేరుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇక నవంబర్ 28న ఢిల్లీలో మహాయుతికి చెందిన 3 పార్టీల నేతల సమావేశం జరగనుంది. రేపు ఫడ్నవీస్ పేరును సీఎం ఆమోదించే అవకాశం ఉంది. కేంద్రానికి వెళ్లే ప్రశ్నపై షిండే మాట్లాడుతూ తాను మహాయుతి ప్రభుత్వంలో ఉన్నానని, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు.